మరో బ్రేకింగ్ న్యూస్, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసే ప్రయత్నాల్లో ఉంది సిట్. బీఆర్ఎస్ నేతల విచారణ పూర్తి కావడంతో అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. అడిషనల్ ఛార్జ్ షీట్లో మరికొందరి పేర్లను నిందితులుగా చేర్చుతారా? ఒకవేళ చేర్చితే ఎవరి పేర్లు ఇప్పుడు నిందితులుగా ఉండే అవకాశం ఉంటుంది అనే చర్చ తెలంగాణ వ్యాప్తంగా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రకంపనలు సృష్టిస్తున్న అంశం. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులందరినీ విచారించారు. కేసీఆర్ని విచారించడంతో దాదాపు బీఆర్ఎస్లో అగ్రనాయకులను విచారించిన అంకం పూర్తయింది. అయితే తదుపరి అడిషనల్ ఛార్జ్ షీట్ వేయబోతున్నారు. ఈ అడిషనల్ ఛార్జ్ షీట్లో ఎవరి పేర్లను చేర్చుతారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సాగర్, సిట్ అధికారులు అడిషనల్ ఛార్జ్ షీట్ వేయడానికి సిద్ధమవుతున్నారా? ఒకవేళ అడిషనల్ ఛార్జ్ షీట్ వేస్తే నిందితుల జాబితా పెరిగే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ జరుగుతోంది? రోహిత్, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి విచారణ దర్యాప్తు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. మనం చూసా, నూతన సిట్ ఏర్పాటు చేసిన అనంతరం సజ్జనార్, హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్ బృందం, 5 IPSల అధికారుల బృందం, మొత్తం 9 మంది సిట్ బృందం కూడా కీలక బీఆర్ఎస్ నేతలను విచారించింది. ఈ కేసులో అసలు సూత్రధారులు, పాత్రపైన దృష్టి పెట్టి రాజకీయ కుట్రకోణం, జర్నలిస్ట్, న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్నటువంటి అందులో భాగంగానే నూతన సిట్ వరుసగా బీఆర్ఎస్ కీలక నేతలకు సంబంధించినటువంటి విచారణ చేసింది. వారికి నోటీసులు ఇచ్చింది, సాక్షులుగా వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. అయితే మనం చూసాం ఈ కేసులో హరీష్ రావు విచారణ. హరీష్ రావుని రాజకీయ కుట్ర, ఎందుకంటే మొదటి ఛార్జ్ షీట్లో 6 నిందితులను సిట్ చేర్చించింది. అందులో ఎస్ఏబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటుగా భుజంగరావు, రాధాకిషన్ రావు, ఇటు తిరుపతన్న, వీరంతా కూడా అందులో ఉన్నారు. దాంతోపాటుగా A6గా శ్రవణ్ రావు ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఎస్ఐబిలో పనిచేసినటువంటి పోలీస్ అధికారులు అయితే 6వ నిందితుడు మాత్రం శ్రవణ్ రావు, ఓ మీడియా సంస్థకు సంబంధించినటువంటి అధినేత. సో ఇక్కడ శ్రవణ్ రావుకు మిగతా నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా విచారణ చేసినటువంటి సిట్ అధికారులు 618 మంది సాక్షుల స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. ఇందులో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు, బీజేపీ నేతలు ఉన్నారు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు, వారి యొక్క ముఖ్య అనుచరుల ఫోన్లు ట్యాప్ అయినట్లుగా కూడా ఆధారాలను, ఈ కేసులో ఏటుగా ఉన్నటువంటి ప్రణీత్ రావు వద్ద లభించినటువంటి ఆధారంగా సిట్ అధికారులు 618 మందికి సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్స్, వాళ్ళ యొక్క అనుచరులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ అయినట్లుగా కూడా గుర్తించింది. ఆ యొక్క ఆధారాలను కూడా ముందుంచి నిందితులను మరోసారి ప్రశ్నించింది. 618 మంది సాక్షులను ప్రశ్నించింది, వారిని యొక్క విచారణ చేసింది, వారి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. సో వీటన్నిటి ఆధారంగా నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా బీఆర్ఎస్ కీలక నేతలు మొదట ఎమ్మెల్సీ నవీన్ రావుకు సంబంధించినటువంటి విచారణ జరిపారు. ఎందుకంటే గతంలో పిసిసి చీఫ్గా పనిచేసినటువంటి ప్రస్తుత ఏర్పాటు చేసి అందులో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ సీఎం రేవంత్ రెడ్డి, వారి యొక్క కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులు, సన్నిహితులకు సంబంధించినటువంటి ఫోన్లు పెద్ద ఎత్తున ట్యాపింగ్ చేసినట్లుగా కూడా నవీన్ రావు గెస్ట్ హౌస్ వేదికగా ఇదంతా జరిగినట్లుగా కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మొదట సిట్ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును విచారించిన సందర్భంగా కూడా కొన్ని అంశాలను, కొన్ని ఆధారాలను ముందుంచి ప్రశ్నించారు, కొన్ని కీలక అంశాలు రాబట్టారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ తెర వెనుక ఉండేటువంటి నడిపించినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి ఫోకస్ పెట్టిన సిట్టు తదుపరి హరీష్ రావుని విచారించారు, కేటీఆర్ని విచారించారు, సంతోష్ రావుని ఇచ్చారు. వీరి ముగ్గురు విచారణ ఒక్కసారి మనం పరిశీలిస్తే ఒక్కొక్కరిని ఒక్కో విభాగానికి సంబంధించినటువంటి, అంటే ఒక్కో అంశానికి సంబంధించినటువంటి విచారణ జరిగింది. మొదట హరీష్ రావు, ఎందుకంటే ఇక్కడ A6గా నిందితుడిగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి శ్రవణ్ రావుతో ఎన్నికల సర్వే 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి సర్వేలు చేయించాడు. ఆ సర్వే నివేదికల ఆధారంగా ఎస్ఐబి చీఫ్ ఆనాటి పనిచేసినటువంటి కేసులో ఈవెన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును తరచూ కలవడం, వారితో సమావేశాలు ఏర్పాటు చేయడం, ఈ సర్వేల ఆధారంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలపైన నిఘా పెట్టడం, ఇవన్నీ కూడా హరీష్ రావు మీ ఆదేశాల మేరకే జరిగాయా అంటూ రాజకీయ కుట్రకోణం, సర్వేలు చేసి రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేసినటువంటి అంశం పైన హరీష్ రావుని సుదీర్ఘంగా విచారించిన సిట్ తదుపరి ఎలక్టోరల్ బాండ్స్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న
కేటీఆర్ని దాదాపు 1200 కోట్లకు సంబంధించినటువంటి ఎలక్ట్రోరల్ బాండ్లు ఒక్క 5 సంవత్సరాల వ్యవధిలోనే 2018 నుంచి 2023 వరకు 1200 కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి ఐటీ కంపెనీలకు కావచ్చు, ఫార్మా రంగానికి సంబంధించినట్టు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినవి కావచ్చు, జ్యువెలరీ రంగానికి సంబంధించినవి కావచ్చు, వీరందరి ఫోన్లను ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి ఎలక్ట్రోరల్ బాండ్లు మీరు మీ పార్టీకి తీసుకున్నట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయన్న అంశాలపైన కూడా సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, బిజినెస్ మెన్కి సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి, ఇందులో మీ పైన ఆరోపణలు వస్తున్నాయంటూ కూడా కేటీఆర్ని ప్రశ్నించారు. అనంతరం సంతోష్ రావుని పంచించారు. సంతోష్ రావు ప్రభుత్వం వేదికగా కేసీఆర్కి అత్యంత సన్నిహితుగా ఉండేవాడు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో ఈ కేసులో నిందితులు ఉన్నటువంటి మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు వైట్ పేపర్ పైన రాసిచ్చినటువంటి ఫోన్ నెంబర్లు ఎవరి ఆదేశాల మేరకు ఇచ్చారు, ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేయించారు, ప్రగతి భవన్ వేదికగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి ఆడియో వీడియోలను ప్రెస్ మీట్ వేదికగా విడుదల చేసిన నేపథ్యంలో ఆ ఆడియో వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయి, సంతోష్ రావు మీరే రాధాకిషన్ రావుకి ఆదేశాలు ఇచ్చారా అన్న అంశాలపైన కూడా సంతోష్ రావు నేరుగా ఇచ్చారా లేదంటే సుప్రీం ఆదేశాల మేరకు అంటూ కూడా గతంలో రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు కోర్టుకి. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఈ కేసులో కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని ఆధారంగానే సంతోష్ రావుని ఇచ్చారు. ఈ ముగ్గురు బీఆర్ఎస్ కీలక నేతల విచారణ పూర్తయింది. తదుపరి ఎవరికి ఇస్తారనేది అంత ఉత్కంఠగా మారింది. సో ఎట్టకేలకు సిట్ అధికారులు అంటే సాగర్ ఒకవేళ అదనపు చార్జ్ షీట్ లో నిందితులుగా ఈసారి రాజకీయ నాయకుల స్థాయిలో ఉండే వాళ్ళని చేర్చే అవకాశం ఉందా, లేదు అధికారుల స్థాయిలో ఉండే వాళ్ళని చేర్చే అవకాశం ఉందా, ఎటువంటి చర్చ జరుగుతుంది? ఖచ్చితంగా అడిషనల్ ఛార్జ్ షీట్లో చాలా కీలకమైన విషయాలే కొంతమందిని ఫిక్స్ చేస్తూ పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని ఫిక్స్ చేస్తూ ఉండే విధంగానే ఉంటుందనే చర్చ జరుగుతోంది. సో ఇది ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ ఒక వారం నుంచి 10 రోజుల సమయంలోపే సిట్ అధికారులు అడిషనల్ ఛార్జ్ షీట్ నంబర్లి కోర్టులో వేసేందుకు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక సూత్రధారులు, పాత్రధారులు, తెర వెనుక ఉండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించినటువంటి వారిని ఈ కేసులో నిందితులుగా చేర్చే అవకాశాలు ఉన్నాయి. అడిషనల్ ఛార్జ్ షీట్లో కీలక సూత్రధారులు, పాత్రధారుల సంబంధించినటువంటి పేర్లు కూడా నమోదు చేసే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్పష్టంగా బీఆర్ఎస్ కీలక నేతల విచారణ జరిగిన అనంతరం కూడా అడిషనల్ ఛార్జ్ షీట్ నమోదు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కీలక నేతలకు సంబంధించినటువంటి పేర్లు, తెర వెనుక ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించినటువంటి సంబంధించినటువంటి వారి పేర్లు కూడా అడిషనల్ ఛార్జ్ షీట్లో సిట్ పొందుపరిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరి పేర్లు ఉంటాయి అనేది కూడా రాజకీయ వర్గాల్లో కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్ రైట్ సాగర్, ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు జరిగిన విచారణ ఒక ఎత్తు, ఇక నుంచి జరగబోయేది ఇంకొక ఎత్తు అనే చర్చ జరుగుతుంది. దాదాపు విచారణ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో అడిషనల్ ఛార్జ్ షీట్ వేయడానికి సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. అడిషనల్ ఛార్జ్ షీట్లో మరికొంతమందిని నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూడాల్సినటువంటి అంశం.